ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం మణిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అదోక్షజాయ నమః, ఓం నరసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. పూర్వోక్త ఏవం గుణ విశేషిష్టాయాం ముషుపతితో యజమానస్య అంచునూరి గోత్రోద్భవస్య తూర్పు వంశోద్భవస్య జయప్రకాశ్ రెడ్డి నామధేయస్య నిర్మలా నామధేవత్యాః పుత్రస్య భరత్ భరత్ సాయి రెడ్డి నామధేయస్య యజమానస్య శ్రీకృణోల గోత్రభవస్య శ్రీనివాస్ రెడ్డి నామధేయస్య మృదులా నామధేవత్యాః గుణచేతన రెడ్డి నామధేయస్య జయ రెడ్డి నామధేయస్య సహకుటుంబాన యజమానస్య పిడిపాల గోత్రభవస్య రవీంద్ర రెడ్డి నామధేయస్య శ్రీదేవి నామధేయస్య సహకుటుంబానాం సపరివారాణాం శ్రీరామదశావరణ మహాపూజనాఖ్యం కర్మ కరిష్యే. యజమానః సమస్త భక్తజనానాం ఆయురారోగ్య ఐశ్వర్యతా సిద్ధ్యర్థం రామదశావరణ మహాపూజనం కరిష్యే. పరివార సమేతుడైనటువంటి రాముణ్ణి అర్చించడము ద్వారా లోక పరివారమంతా కూడా సుభిక్షంగా శాంతిగా వెలుగొందుతుంది. అందుకనే అన్ని ఉత్సవాలలో ఉగాది తర్వాత మొట్టమొదటి ఉత్సవంగా రామనవమి జన్మోత్సవాన్ని, రామనవమి కళ్యాణోత్సవాన్ని, రామనవమి పట్టాభిషేకోత్సవాన్ని నిర్వహించుకొని తరిద్దాం. మనం ప్రతి సంవత్సరం కూడా అత్యంత వైభవోపేతంగా మన సంగారెడ్డి రామాలయంలో దివ్య భవ్య శోభాయమానంగా మనం ఈ ఉత్సవాన్ని నిర్వహణ చేసుకుంటాం. 24 రామక్షేత్రాలలో ఒకటైనటువంటి స్వయంభూ రామచంద్రస్వామి వారు వెలసినటువంటి దివ్యధామము మన సంగారెడ్డి రామాలయం. మనందరి యొక్క పూర్వజన్మ సుకృత భాగ్య విశేషణం. భద్రాచలం లాగా 24 క్షేత్రములు ఉన్నాయని మనకు బ్రహ్మాండ పురాణం చెప్పిందండి. దీని యొక్క అర్థం